భూమిలో ఎక్కడ దవ్వినా రాళ్ళు రప్పల తిరగా బంగారమే దొరికిందే అనుకోండ్రి. దానికి ఇప్పుడు ఉన్నంత ఇలువ ఉంటదా? బిల్కుల్ ఉండది. అది ఎంత తల మెరిసినా మనుషులు పట్టించుకోకపోదురు కావచ్చు. కానీ అట్లా లేదు. ఎంతో కష్టపడితే గాని, ఎంతో తిప్పల పడితే గాని బంగారం తయారు కాదు. అందుకే బంగారానికి ఇప్పుడు మస్తు ఇలువ. అట్లనే ఏది చౌకగా దొరికితే దాని మీద మంచి ధ్యాస ఉండదు. తక్కువ దొరికి ఎక్కువ డిమాండ్ ఉన్న దాని మీదకే పోతుంది దాని చూపు. హాగు అందుకే ఇప్పుడు గిసొంటి దొంగతనాలు జరుగుతున్నాయి. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. అబ్బా, కమల్ హాసన్ అనే డైలాగు ఆటోమేటిక్ వచ్చేటట్టు మెకానిక్ షెడ్డులకు వచ్చి ఏం తెలియని ఎన్న పూస తిరగ నిలబడి అటు ఇటు చూస్తున్నాడు గౌరవనీయులైన దొంగ గారు. ఆస్కార్ లెవెల్లో ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాడో చూసిండ్రా. బాబు కమల్ హాసన్, వచ్చినావు కదా ఇక గాని. గ్యాస్ సిలిండర్ కోసమే వచ్చినావని తెలుస్తున్నది కానీ సిగ్గుపడకుంటది. అట్లా గేట్ కాడ తీసుకుపోయి అక్కడ పెట్టు. ఏమో ఏ మూల నుంచి ఎవరు చూస్తున్నారో తెలియదు కదా, అందుకే బయటికి పోయి చూడు. ఎవరన్నా కనిపెడుతున్నారు కావచ్చు. పైలం మొత్తం చూసినావా? ఎవరు లేనట్టున్నది కదా. మరి లేట్ ఎందుకు చేస్తున్నావు? తొందరగా గ్యాస్ సిలిండర్ తీసుకుపోయి బండి మీద పెట్టుకొని కంటికి గాన రాకుంటూ ఊరుకో. అది ఇగో ఇది దొంగతనం చేసే పద్ధతి అంటే. సూర్యాపేట జిల్లా కోదాడల ట్రాక్టర్లు రిపేర్ చేసే షాపుల దొంగతనం జరిగింది. వెల్డింగ్ల కోసమో లేకుంటే ఇంకా దేనికోసమో తెలియదు కానీ గ్యాస్ సిలిండర్ షాప్లో పెట్టుకున్నారు. ఆ ముచ్చట ఈ దొంగ గారికి ఎట్లా తెలిసింది అనేది మనకు తెలియదు కానీ ట్రాక్టర్లు బాగు చేసే షాపులో వచ్చి ఇగురంగా బండను తీసుకొని పరారైండు. ఈ మెకానిక్ షాప్ గురించి అద్దద్దు తెలిసినోడు ఎప్పటికొచ్చే కస్టమరో తెలియదు కానీ డైరెక్ట్ షాప్లస్ వచ్చి బండను ఎత్తుకొని పోయిండు. అంటే వాడు ఏ పాటో ఇంటి దొంగే కావచ్చు. ఇప్పుడు గ్యాస్ దొరకని రోజులు వచ్చినాయి కాబట్టి చాలా మంది వీటి కోసం దొంగతనాలకే పడుతున్నారు. పబ్లిక్ మీ గ్యాస్ బండలు పైలము బంగారం పైన సంపాదించుకోవచ్చు, ఆస్తులు అమ్ముకున్నా ఏం కాదు కావచ్చు కానీ గ్యాస్ సిలిండర్ లేకుంటే ఉపాసం బండుడే అవుతున్నది ఈ రోజులల్లా. పైలం వల్ల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురువైనాయి. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా హైదరాబాద్ చేరుకొని పబ్లిక్ కు ఏ తీరుగా మేలు చేయాలనేది మాట్లాడుకోబోతున్నారు. మార్చి 16 నుంచి నెల ఆఖరి దాకా అసెంబ్లీలో చర్చలు ఏ తిరుగుంటాయి అనేది ముందు చూడాలి గాని ఇవాళ షురువైన అసెంబ్లీలో ఏం జరిగింది, ఎవరేమన్నారు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. తెలంగాణ వచ్చిన కొత్తలో 1,00,000 కోట్లతోని మొదలైన బడ్జెట్ ఈ ఏడాది 3 లక్షల కోట్లల్లో అడుగు పెడతాంది. చెప్పినంత ఖర్చు చేస్తారా, కేటాయించిన పైసలు ఏరే దిక్కు మలపకుండా ఇస్తారా అనేది మనకు తెలియదు కానీ కాంగ్రెస్ సర్కార్ ఏలువడిలా తెలంగాణ మస్తు తెలిగిపోతున్నది అన్నట్టు కొత్త గవర్నర్ సార్ మాట్లాడిండు. అందుకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపం దగ్గర 6 గ్యారంటీలకు చట్టం తీసుకురావాలని నిరసనలు చేసిండ్రు. రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. 6 గ్యారంటీలకు చట్టం చేసుడు దేవుడెరుగు. రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్రానికి ఖర్చు చేయలేకపోతున్నారు. రిటైర్డ్ అయిన మనుషులకు బెనిఫిట్స్ ఇచ్చే దిక్కు లేకుండా చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసిసికి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తాం, నిలదీస్తాం. మరి ఈ శాసన సభలో శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ ఇక తర్వాత ఇక్కడ నుంచి సీదా అసెంబ్లీకి నడుచుకుంటూ పోయినరు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను లూటీ చేస్తున్నది, తెలంగాణ సొమ్మును ఢిల్లీ లీడర్లకు మోస్తున్నది అన్నట్టు నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీకి చేరుకున్నారు.
అసెంబ్లీలో గవర్నర్ సారు తెలంగాణ సర్కారు పబ్లిక్ కి ఏ తీరుగా మేలు చేస్తున్నదో చెప్పిండు. గదేనుల్లా గవర్నర్ ప్రసంగం చేసిండు. దానికి బీఆర్ఎస్ పార్టీలు జేబులకు నల్ల బార్జీలు పెట్టుకొని నిరసన తెలిపిండ్రు. ఇవాళ మొదటి రోజు కాబట్టి సభ్యులు ఎవరు మాట్లాడలేదు అసెంబ్లీలో. మరి తర్వాత అసెంబ్లీలో ఎసోంటి ఫైటింగ్ ఉంటుందో, మాట యుద్ధం ఏ తీరుగా నడుస్తుందో రేపు చూడాలిగా.